ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం నుంచి అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆచూకీని కనిపెట్టడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఇంత టెక్నాలజీ వాడినా, ఇన్ని బలగాలను ఉపయోగించినా పాప ఆచూకీ మాత్రం మిస్టరీగా మారింది. పాప సమాచారం అందించిన వారికి 1,00,000 రివార్డు ప్రకటిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి చిన్నారి ఎవరైనా కిడ్నాప్ చేస్తే తమకు అప్పగించాలని, వారిపై ఎలాంటి కేసు నమోదు చేయమంటున్నారు పోలీసులు. ఫోన్ చేసి బాలిక ఎక్కడుందో చెబితే వారే వెళ్లి తీసుకొస్తామంటున్నారు. గత నెల 6న జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. ఆమె నివాసం దగ్గర 1000 ఎకరాల కొండ ప్రాంతం ఉంది. పోలీసులు బాలికపై జంతువులు ఏమైనా దాడి చేసి ఉండవచ్చని, లేదా డబ్బు కోసం ఎవరైనా అపహరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పాప అదృశ్యమై ఇన్ని రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ అయితే ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి కూడా పోలీసులు 1,00,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. అలాగే పాప కిడ్నాప్ చేసుంటే ఒకవేళ తెచ్చివ్వండి, ఎలాంటి పోలీస్ కేసు కూడా నమోదు చేయమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పాప ఆచూకీ ఎప్పటి వరకు దొరికే అవకాశం ఉంది? ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు? గుడ్ మార్నింగ్ అనుష. కాకినాడ జిల్లా తుని మండలం చిక్కుళ్ళ అగ్రహారం గ్రామానికి చెందిన 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్యమై 33 రోజులు పూర్తయింది. ఎలాంటి క్లూ దొరకలేదు, చిన్నారి ఆచూకీ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎవరైనా చిన్నారి మీకు కనిపిస్తే పలానా చోటు ఉంది చెప్పండి, మేము వెళ్ళి తెచ్చుకుంటాం, మీ మీద ఎలాంటి కేసులు పెట్టమని అన్ని ప్రయత్నాల్లో భాగంగా చివరి ప్రయత్నం కూడా ఈ విధంగా అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా చిన్నారిని తీసుకెళ్లి ఉంటే పోలీసులు కేసు పెడతారు, పోలీసులు కొడతారన్న భయం ఉంటుంది. కాబట్టి అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు తీసుకొచ్చి చెప్పండి, మీ రివార్డు 1,00,000 రూపాయల రివార్డు మీకు ఇస్తాం. కాదు పలానా చోటు ఉందని మీరు ఆచూకీ చెప్పండి చాలు, మాకు ఫోన్ చేసి దాని ప్రకారం మేము తీసుకొస్తాం, ఎలాంటి కేసులు పెట్టమని పెద్దాపురం డిఎస్పీ బాలగంగాధర తిలక్, రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు, ఎస్ఐ కృష్ణమాచారి కూడా చెప్పడం జరిగింది. చిన్నారి కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు ఏదైతే చిన్నారి నివాసం నుంచి వెనక ఉన్న 1,500 ఎకరాల్లో నల్లగొండ ఉన్న కొండ ప్రాంతం కూడా పూర్తిగా గాలింపు చేపట్టారు. ప్రయోజనం దొరకలేదు. ఏదైనా జంతువులు తీసుకెళ్లిన కోణంలో కూడా పరిశీలించి యానిమల్ టాపింగ్ కోసం బొమ్మలు మాంసం పెట్టారు. వాటి వల్ల కూడా ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో డిఎస్పీ నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. తల్లిదండ్రులతో మాట్లాడారు. కొత్తగా ఒక కారు తిరిగింది, కియా కారు. ఆ కారులో చిన్నారిని చూసి చిన్నారి ఈ తాత వరుస అంటే చిన్నారి తల్లికి చిన్నయ్య కోటేశ్వరం అనే వ్యక్తి చెప్పడం జరిగింది. దాంతో పోలీసులు అతను కూడా విచారించారు. కారు నెంబర్ పరిశీలిస్తే ఏదైతే చిన్నారి తాత కోటేశ్వరం చెప్పాడో ఆ కారు నెంబర్ పరిశీలిస్తే అది కియా కారు కాదు, వేరే వాహనంగా చూపిస్తుంది. కాబట్టి తప్పుడు సమాచారం అని పోలీసులు నిర్ధారించారు. తర్వాత కూడా అతను కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను కంగారులో చెప్పేశాను, తన కారు అతను బెదిరించలేదు, యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ లో గాయమైంది, అది చిన్నారి అదృశ్యమైనది కనిపిన కారుకి కూడా సంబంధం లేదని అతను కూడా క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద అన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సురక్షితంగా తల్లిదండ్రులకు పాపను అప్పగిస్తామని పోలీసులు చెప్తున్నారు. గత నెల 6వ తేదీన దానేశ్వరి అదృశ్యమైంది. ఆమె నివాసం దగ్గర ఉన్న కొండ వద్దకు వెళ్లి ఉంటుందని చెప్పి పోలీసులు భావించారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా నివాసం నుంచి అంటే ఇంటి దగ్గర నుంచి చూస్తే ఇరాం చేతి మీదుగా కొండవైపుగా వెళ్ళడం జరిగింది. అన్ని కోణాల్లో పోలీసులు తనిఖీ జరుగుతోంది. గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు కొన్ని వాల్ పోస్టర్లు ముద్రించి చిన్నారి ఫోటోతో పాటు ఆనిమోడ్లు అందులో పెట్టి 1,00,000 రూపాయలు రివార్డు ఇస్తామని పెద్దాపురం డిఎస్పీ తుని, రూరల్ సిఐ తుని, రూరల్ ఎస్ఐ ఫోన్ నెంబర్తో కూడా కరపత్రాలు ముద్రించి ప్రతి చోట దాన్ని అతికించేస్తున్నారు. అదేవిధంగా తండ్రి కూడా కొన్ని కరపత్రాలు ఇవ్వడంతో అతను పూర్తిగా చింతపల్లి ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో తిరిగి పోస్టర్లు అతికించడం జరిగింది. ఈ కొండ ఏదైతే అదృష్టమైన కొండ ఉందో ఆ కొండ 21 కిలోమీటర్ల మేర దాదాపు 11 కొండలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఎవరైతే చిన్నారిని అపహరించిన వారి వద్ద సెల్ ఫోన్ ఉండిపోయి ఉండవచ్చు. వాళ్ళు కొండ మార్గంలోనే వచ్చి కొండ మార్గంలోనే వెళ్లిపోవడం వల్ల సీసీ కెమెరా ఫుటేజ్ వాళ్ళు దొరకపోయి ఉండొచ్చు కూడా పోలీసులు చెబుతున్నారు. అందుకోసమే ఎవరైనా తెలిసినా కూడా తీసుకొచ్చి మీరు అప్పచెప్పని పని లేదు, పలానా చోటు ఉంటే మేము తీసుకెళ్లి అప్పచెప్తామని చెప్తున్నారు. జంతువుల జాడు గురించి కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. కిడ్నాప్ చేస్తే ఎవరైనా తప్పించుకోవడం కష్టమని మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 6 సెల్ టవర్ల పరిధిలోని 30 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు 8 బృందాలు 15 నుంచి 20 రోజుల పాటు విశ్లేషించాయని డిఎస్పీ చెప్పడం జరిగింది. సెల్ ఫోన్ ఉపయోగించకపోతే సాంకేతిక ఆధారాలు అయితే లభించవని, అందుకోసమే జాప్యం జరుగుతుందని డిఎస్పీ బాలగంగాధర వివరణ కూడా ఇచ్చారు.
విచారణ కోసం బృందాలు అంటే మొత్తం 12 బృందాలు పనిచేస్తున్నాయి. ఈ చింతపల్లి ఏజెన్సీ వరకు కూడా వెళ్లి వచ్చాయని చెప్పారు. అదేవిధంగా ఈ పోస్టర్లు అధిగించినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైతే 6వ తేదీన చిన్నారి అదృశ్యమైన రోజు ఒక కారు అనుమానాస్పదంగా తిరిగిందని చెప్తున్నారు. ఆ కారును కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో పోలీసులు పరిశీలించారు. అయితే ఇది ఆ కారుకి ఇప్పుడు ఏదైతే చిన్నారి తాత చెప్పిన కారుకి సంబంధం లేదు. సోషల్ మీడియా ముందు నుంచి కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పోలీసులు హెచ్చరించడం జరిగింది. పోలీసులు ముందు నుంచి చెప్తున్నారు, ఏదైతే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చిన్నారి తల్లి కుక్కను చంపేసిందని, చిన్నారి తల్లి అమ్మేసిందని ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. పోలీసుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వాటికి సంబంధించి పరువు నష్టం దానికి నోటీసులు కూడా పోలీసులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పదే కూడా చెప్తున్నారు, మీకు తెలియకపోతే తప్పుడు సమాచారం ఇవ్వవద్దు, తప్పుడు సమాచారం ఇచ్చి అయోమయానికి గురి చేయవద్దని కూడా చెప్పడం జరిగింది. 4 రోజులు గడిచిన చిన్నారి జాడ మాత్రం దొరకలేదు. తలుపు చప్పుడు వినిపిస్తే చాలు తల్లిదండ్రులు బయటకు పరిగెత్తుకొచ్చి చిన్నారి వస్తుంది అని చాలా ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇంత టెక్నాలజీ వాడినా, ఇన్ని బలగాలు ఉపయోగించినా పాప ఆచూకీ దొరకపోవడం ఒక మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో ఏదైతే చిన్నారికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నారు. కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టినప్పటికీ అక్కడ దొరకకపోవడం, యానిమల్ ఏదో జంతువుల జాడు కూడా దొరకపోవడంతో పోలీసులు పూర్తిగా కిడ్నాప్ కోణంలోనే దీన్ని పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. ఈ కిడ్నాప్ కు సంబంధించి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు కళ్ళు కప్పి కిడ్నాప్ అయితే కాదు, ఏదైతే వెనక ప్రాంతం నుంచి కొండ వెనక ప్రాంతం నుంచి కొండ మార్గంలో వచ్చి కొండ మార్గంలో వెళ్లారో అందుకు వెళ్లారు కాబట్టి పోలీసులకి కనపడలేదని మాత్రం చెప్తున్నారు. దాదాపు 7,800 సెల్ ఫోన్లకు సంబంధించి విచారణ వాటిని ఆ సెల్ ఫోన్ ఓనర్స్ తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సంచార జాతుల వారు, అలాగే జీడిపెక్కలు ఏరుకునేందుకు వచ్చిన వారు, కొన్ని వన్యప్రాణులను వేటాడుతూనే వస్తారని తెలిసి వాళ్ళు కూడా విచారించారు. కోట్ల ఉరుట్ల, డి పోలవరం, పిఠాపురం సంబంధించి కొంతమంది అడవిలోకి వచ్చినట్టు గుర్తించి వారి ఇళ్లకు కూడా వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఇన్ని జరిగినప్పటికీ కూడా ఎక్కడ చిన్నారి ఆచూకీ మాత్రం దొరకలేదు. పూర్తిగా పోలీసులు కూడా మేము టెక్నికల్ కోణంలో విచారిస్తున్నాము, కిడ్నాప్ కోణంలోనే విచారిస్తున్నాము, క్షేమంగా చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమకు పోలీసుల మీద పూర్తి నమ్మకం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసులు ఇప్పుడు కొత్తగా కొండ వెనక ప్రాంతం నుంచి ఎవరన్నా వెళ్లి ఉండవచ్చు అని చెప్పారో ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.